హాయ్ గైస్, ఇదిగోండి బయట కాసేపు కూర్చున్నాం చల్లగాలికని. అప్పుడు ఇదిగో ఈ కొంగ పిల్ల పాపం చెట్టు మీద నుంచి పడిపోతే మా బుడద తీసుకొచ్చింది మా అమ్మాయి. చూడండి దీని ముక్కు చూసారా ఎంత బారుగా ఉందో, చూపిస్తాను ఆగండి. దీని పేరు ఇది ఏ రకమైన కొంగో నాకు తెలియదు. మా అమ్మాయి దీన్ని పట్టుకుంది, పాపం ఎగరదామని చూస్తున్నా కానీ ఎగరలేకపోతుంది. మా పిల్లిగాడు కనుక చూసాడు అనుకో దీన్ని చికెన్ బిర్యానీ కింద తినేస్తాడు. చూసారా బుజ్జిమండి భలే ఉంది కదా. అది భయపడిపోతుంది, అంటే ఊరిని ట్రై చేసింది. ఎక్కువ ఈ బొల్లుల్ని బిందులు పాముల్ని ఎర్రలనే తింటాయంట, చేప పిల్లల్ని కూడా తింటాయి. వీటి ఆహారం అది ఎక్కువ, ఇంకేం తినవు. సో ఇది చూడండి ఎంత బెరుగ్గా ఉందో. మనుషులు వాటిని చంపేస్తుంటే మనం అంటే మనుషులంటేనే భయపడుతున్నాం. మా అమ్మాయి అట్ట చెయ్యేసింది, ఎందుకో మరి ఊరుకుంది. మామూలుగా అయితే మనుషులను చూస్తే వెళ్ళిపోతాయి, కానీ ఎగరలేకపోయింది, పడిపోయింది అప్పుడే చెట్టు మీద నుంచి. మా అమ్మాయి గబుక్కొని పట్టుకొచ్చింది. ఇప్పుడు మా పిల్లలు దీని పని అంతే. మీరు కూడా పక్షుల్ని కాపాడతారు కదా. చూసారా ఎట్లా సవర్దవుతుందో. దీనికి ఇంట్లో పనులు చేత కాకపోయినా ఇట్లాంటి మానవ సేవ పనులు ఎక్కువ. చూసారా అది కూడా బాగుంది కదా. దీని ముక్కు ఒకసారి పైకి లేపు, విన్న ముక్కు చూపించండి. ఒకసారి ముక్కు చూపించి విన్న, ఒకసారి ముక్కు చూపి. చూసారా ముక్కు. ఓకే 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 నేనేం చేయను. ఓకే ఓకే ఇది చూడు. ముక్కు చూసారా ఎంత బాగుందో. దాని ముక్కే దానికి రక్షణ అనుకుంటా. చూపిస్తారు కదా టీవీలో, వాటి ముక్కు వల్ల ఎర్రని తొందరగా పట్టుకుంటాయి ఎంత అని. అసలు ఎంత బాగుందో కదా. పాపం చాలా భయపడుతుంది, వాళ్ళ అమ్మ దీనికోసం ఎత్తుకుంటుంది కదా. ఓకే గైస్, మీకు కూడా ఇట్లా దొరికితే మీరు కూడా సేవ్ చేయటం చూడండి. కానీ ఇప్పుడు మా పిల్ల వస్తే మా మిల్కీ నుంచి దీన్ని ఎలా కాపాడాలా అని నేను ఆలోచిస్తున్నాను. ఈయనేమో వదిలేసే బయట అంటాడు, అక్కడ కుక్కలు వేస్తాను, కుక్కలు పీక్కు తింటాయి. సరే దీని జాతకం ఎలా ఉందో. 99 పాలు నేను కాపాడతాకి చూస్తా. మేబీ దాని అదృష్టం ఎలా ఉందో చూద్దాం. ఓకే గైస్, ఈ రోజుకి వచ్చేసి ఒక వీడియోనే మీకోసమని తీశాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. చేతి ఆఖరిసారి ఒక క్లోజ్అప్ ఇచ్చుకుంటా సార్ని. ఇది మగదో ఆడదో కూడా తెలియట్లేదు. బాయ్.